ఒక్కొక్క మహానుభావుడు కారణజన్ముడై ఆయనలోకి భగవంతుడు ప్రవేశించి ఒక గొప్ప ఆలోచనని కలిగేటట్లుగా చేస్తాడు. ఆయనకి కలిగిన ఆ ఆలోచన ఆ తరువాతి కాలంలో జాతికి అంతటికీ కూడా సంరక్షణ అవుతుంది. ఒక్కొక్కసారి దేశాన్ని కాపాడుతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క కుటుంబాన్ని కాపాడుతుంది. అట్లా మన సనాతన ధర్మము, హిందూ అన్న మాట వాడుతున్నారు. సనాతన ధర్మంలో ఉన్న వారందరినీ కూడా ఒక త్రాటి మీద నడిపించడానికి, అందులో ఉన్నటువంటి సమస్యల్ని, లోపాలని ఎప్పటికప్పుడు గుర్తించి దిద్దుకోవడానికి, అందరినీ ఒక తాటి మీద నడిపించి ఫలితాన్ని సాధించడానికి ఒకప్పుడు హెడ్గేవార్ గారని ఆయన ఈ ఆర్ఎస్ఎస్ని స్థాపించారు. ఆయన వైద్య వృత్తిని అభ్యసించిన కారణం చేత, వృత్తిరీత్యా వైద్యుడైన కారణం చేత ఆయన్ని డాక్టర్ గారు అని పిలుస్తుండేవారు. ఆయనది మొదటి నుంచి కూడా ఒక విలక్షణమైన ఆలోచన పద్ధతి. దానికి నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను. సాధారణంగా మనం సనాతన ధర్మంలో గురు పూజ అని చేస్తాం. నాకు అలవాటైపోయి ప్రవచనాల్లో సనాతన ధర్మము అని వస్తూ ఉంటుంది. నాకు హిందూ అన్న మాటకి ప్రత్యామ్నాయంగా సనాతన ధర్మంలో గురు పూజ అత్యంత ప్రధానమైన పూజ. నిజానికి ఆషాఢ శుక్ల పౌర్ణమి గురు పూజ వ్యాస పూజగా నిర్ణయింపబడి, ఆ రోజున అందరూ గురువుని దర్శించి, గురువుకి నమస్కరించి, గురువు గారికి కృతజ్ఞత వెల్లడిస్తారు. కానీ హెడ్గేవార్ గారు గురు పూజ చేసినప్పుడు ఒక వ్యక్తికి గురు పూజ చేయడం అన్న పద్ధతికి బదులుగా ధ్వజానికి, అంటే పతాకానికి గురు పూజ చెయ్యడము అన్న పద్ధతిని ప్రవేశపెట్టారు. ఎందుచేతనంటే ఒక వ్యక్తిని గురువుగా భావన చేస్తే ఏ కారణం చేతనైనా కాలంలో ఆయన యందు ఏదైనా దోషం ప్రవేశించినా, ఒకవేళ ఆయనలో కొంతమందికి కొన్ని నచ్చని విషయాలున్నా, దాని చేత గురు భావన యందు దోషం కలుగుతుందని పతాకాన్ని గురువుగా స్వీకరించి పతాకానికి, ధ్వజానికి గురు పూజ చెయ్యడం అన్న పద్ధతిని ప్రవేశపెట్టారు. కాబట్టి గురు దక్షిణగా ఎవరికి తోచినటువంటి ద్రవ్యాన్ని వాళ్ళు తీసుకెళ్ళి ఆ నోట్లో పెట్టు. కాబట్టి ఎవరికి తోచిన ద్రవ్యాన్ని వాళ్ళు తీసుకెళ్ళి గురువుగారి పాదాల దగ్గర సమర్పిస్తున్నామన్న పవిత్ర భావనతో ఆ ధ్వజం దగ్గరే ఉంచేస్తుండేవారు. ఆ ద్రవ్యంతో సంస్థని నిర్వహణ చేస్తుండేవారు. ఎందుచేతనంటే ఎవరి దగ్గరో ధనం తీసుకుని ఒక సంస్థని నడిపారనుకోండి, వారు చాలా ఎక్కువ ద్రవ్యాన్ని సమకూరిస్తే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయనకున్న భావజాలాన్ని సంస్థ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తాడు. నేను ఇంత ద్రవ్యం ఇచ్చాను, నాకంటూ ఇక్కడ ఒక పలుకుబడి ఉండాలి, కాబట్టి నేను ఎట్లా చెప్పానో అట్లా ఈ సంస్థ నడవాలి అన్న ఒక భావన దాత యందు ప్రవేశించవచ్చు. ఇంత ద్రవ్యాన్ని ఇస్తున్నాడు, సంస్థని నడుపుతున్నాడు, ఈయన మాట కాదనడం ఎందుకు అని చెప్పి ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట వినే స్థితికి ఒక సంస్థ జారిపోవచ్చు. అటువంటి దోషాలు కాలంలో సంక్రమించకుండా ఉండాలి అంటే వ్యక్తుల దగ్గర విరాళములు స్వీకరించడం అన్న మాట కాకుండా, ధ్వజం దగ్గర గురు పూజా సమయంలో సమర్పించిన విరాళములు ఎంత వస్తే దానితోటే సంతోషంగా సంస్థని నిర్వహించడం అన్న పద్ధతిని ప్రవేశపెట్టి, కాలగతిలో సంస్థ లక్ష్యములు దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకున్నారు. వారు ఎంత నిరాడంబరులంటే, నాగపూర్లో ఉండేవారు. నాగపూర్లో సమావేశాలకి హాజరైనప్పుడు పైకి కనపడకుండా పైన కోటు వేసుకునేవారు, కానీ లోపల చొక్కా చిరిగిపోయి ఉండేది. చిరుగులతో ఉన్న చొక్కా వేసుకుంటూ ఉండేవారు. కానీ ఒకప్పుడు పైన కోటు వేసుకోవడానికి వీలు లేకుండా చొక్కాతో ఇతర ప్రాంతానికి వెళ్ళి ప్రసంగించవలసి వచ్చింది. చొక్కా చిరుగులు కనపడతాయి ఎట్లా అని సంశయిస్తుంటే, అంత ప్రఖ్యాతి వహించిన వ్యక్తి యొక్క నిరాడంబరత. ఆయన వదిన గారు తనకున్న తెల్ల చీర కత్తిరించి దాన్ని చొక్కాలుగా కుట్టించి ఇస్తే ఆ చొక్కా వేసుకుని ఆయన సభలకు వెళ్ళారు. అంటే ఆయన నిరాడంబరత, ఆయన యొక్క వైవిధ్యమైన ఆలోచన సరళి ఒక సంస్థ మనుగడ సాగించడానికి ఉద్దేశ్యములు పవిత్రమైతే సరిపోవు,
ఆ సంస్థ నడిచేటటువంటి తీరు, ఆర్థిక పరిపుష్టి దగ్గర నుంచి ఆయనకి ఎంత స్పష్టమైన అవగాహన ఉండేది అన్నది అర్థమవుతుంది. ఆ కారణం చేతనే 100 సంవత్సరాల క్రితం స్థాపింపబడిన సంస్థ ఇప్పటికీ కూడా ఇంత జవసత్వాలు పెంచుకుని నిలబడింది అంటే చాలా గొప్ప విషయం. ఇదే కాకినాడ పట్టణంలో ఒకే వారంలో 100 సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి 2 సంస్థల యొక్క ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం. మొన్నటికి మొన్న సరస్వతి గానసభ 122 సంవత్సరములు పూర్తి చేసుకున్న సభలో పాల్గొనే భాగ్యం కలిగింది. ఇవాళ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరములు పూర్తి చేసుకుని ఏర్పాటు చేస్తున్న సభలలో పాల్గొనే అదృష్టం కలిగింది. 100 సంవత్సరములు ఒక సంస్థ నామమాత్రావశిష్టంగా జీవించడం కాదు, శాఖోపశాఖలే దేశమంతటా విస్తరించి సంస్కృతి మీద, ప్రజల యొక్క జీవన విధానం మీద బలమైన ముద్ర వేయగలిగింది అంటే దానికి కారణం సింహావలోకనం. సింహావలోకనం అన్న మాటకు అర్థం ఏంటంటే సింహము మృగరాసు, పరమశక్తివంతమైనది, దానంత బలమైనది మరొకటి ఉండదు. అది గుహలోంచి బయటికి వచ్చింది అంటే మిగిలిన జంతువులన్నీ పారిపోతాయి. అయినా సింహం నడిచి వెళుతూ అప్రమత్తంగా ఉంటుంది. ఒక్కసారి ఆగి పూర్తిగా వెనక్కి తిరిగి తన కంటికి కనపడినంత మేర పరిశీలనం చేస్తుంది. అట్లా పరిశీలనం చేయకుండా నన్నెవరేం చేస్తారని ముందుకు వెళ్ళదు. తనని తాను పరిశీలించుకోవడం సింహం యొక్క లక్షణం. అందుకే సింహం అంత గొప్పదైంది. సింహావలోకనము అన్న మాట వచ్చింది. సింహంలా శక్తివంతం కావాలి అంటే, మృగరాజు కావాలి అంటే, ఒక సంస్థ తన ప్రయోజనాన్ని, తను ఎందుకు పుట్టిందో ఆ లక్ష్య శుద్ధిని నిలబెట్టుకోవాలంటే అటువంటి సింహావలోకనం ఎప్పటికప్పుడు అవసరం. కాలమునందు అవసరములు మారిపోతుంటాయి. సమాజంలో ఏ రుగ్మతలు ప్రవేశించాయో ఆ రుగ్మతలను దిద్దుకోవడానికి అవకాశం కల్పించాలి. చూడండి, ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబం ఎప్పటికప్పుడే ఇంటి పెద్ద నువ్వు ఇట్లా ఉండకు, ఇది ప్రమాదం, నువ్వు ఇంటిలో ఇంకొంచెం ముందుకి వెళ్ళిపో, ఉత్సాహంగా కొనసాగు, దీని వలన నువ్వు వృద్ధిలోకి వస్తావు, కుటుంబ గౌరవం నిలబెడుతుంది అని పరిశీలించి కుటుంబ సభ్యులకు సలహాలు ఇచ్చినట్లే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబంగా భావించి తాను కుటుంబ పెద్దగా నిలబడి ఎప్పటికప్పుడే ఈ కుటుంబంలో వచ్చేటటువంటి సమస్యలు, ఇక్కడ ఏర్పడినటువంటి పరిమితులు, ఇక్కడ ఏర్పడిన లోపములను పరిశీలించి వాటిని దిద్దుకోవడానికి కావలసిన మార్గములను అన్వేషిస్తుంటుంది, ప్రబోధం చేస్తుంటుంది. అట్లా ఈ 100 సంవత్సరాల్లో ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం లేదు. ఎన్నో విషయాలలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ పాత్ర పోషించింది, గొప్ప గొప్ప విజయాలు సాధించింది. ఏ శుభముహూర్తాన హెడ్గేవార్ గారి మనస్సులోకి అటువంటి ఆలోచన ప్రవేశించి ఈ సంస్థ ఏర్పాటైందో కానీ ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి సంస్థ తన ఉద్దేశాల నుంచి దూరం జరగకుండా లక్ష్యశుద్ధితో ప్రయాణం చేస్తోంది. ఈ ప్రయాణం చేసిన సందర్భంలోనే 100 ఏళ్ళు పూర్తయిపోయినప్పటికీ ఇంకా మనని మనం దిద్దుకోవలసినటువంటి విషయాలు ఏ ఉన్నాయో వాటి గురించి ప్రస్తావన చేశారు. నిజానికి ఈ సభల యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమి అంటే, ఏ 5 విషయముల గురించి సనాతన ధర్మము అన్న కుటుంబము, సనాతన ధర్మము అన్న సమాజము, ఇక్కడ అందరూ కలిపి ఒక కుటుంబమైతే, మనందరం ఒక కుటుంబంగా ఒకరోజు సాయంకాలం కూర్చుని అరమరిక లేకుండా మాట్లాడుకుంటే ఇల్లు వృద్ధిలోకి రావడానికి మన యందు ఏ దోషములున్నాయన్నది పరిశీలించుకోవడం గొప్ప. మనని మనం వీపు మీద తట్టుకుని మనం ఇంతటి వాళ్ళం, మనం అంతటి వాళ్ళం, మన గొప్ప ఇంతటిది అని చెప్పుకోవడం మంచిదే, అది ఆత్మవిశ్వాసానికి పనికొస్తుంది. కానీ అంతకన్నా గొప్పది ఏది అంటే మన లోపాన్ని మనం పరిశీలించుకోవడం. మన లోపాన్ని పరిశీలించుకొని ఇది మన లోపమని చెప్పడం కాదు, ఆ లోపం దిద్దుకోవడానికి పరిష్కారం ఏది ఉన్నది అన్నదాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడం. దాని కొరకు ఈ సభలు యథార్థమునకు ఉద్దేశింపబడ్డాయి. దానిలో 5 దోషములు
ఇప్పుడు సమకాలీన సమాజంలో ఏవి ప్రబలంగా విస్తరించి ఉన్నాయో, ఏ 5 దోషముల వలన మనందరం కూడా సనాతన ధర్మము లేదా హైందవ సమాజం అనండి, ఆ సమాజమునందు ఉండవలసినంత ఐకమత్యత ఉండకుండా మనం సాధించగలిగినంత ప్రగతి, పురోగతి, విజయం సాధించలేకపోతున్నామో, ఈ 5ంటిని దిద్దుకొమ్మని చెప్పడం కోసమే యథార్థమునకు అఖిల భారత స్థాయిలో ఈ సభలు ఏర్పాటయ్యాయి. ఎక్కడో ఒక్కచోట ఈ సభని తీసుకెళ్ళి హెడ్గేవారు పుట్టిన నాగపూర్లోనో, ఏ కాశీ పట్టణంలోనో, ఏ ఉజ్జయిన్లోనో, ఏ తిరుమలలోనో ఈ సభలు నిర్వహిస్తే అందరికీ అందే అవకాశం ఉండదని వాడవాడన విభాగం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడే కూర్చుని ఒక్కసారి సింహావలోకనం చేసుకోవాలి, దీనికి ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఇది జరగాలి అన్న సదుద్దేశ్యంతో ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇది నిజమునకు ఆత్మ పరిశీలనము, మన గురించి మనం పరిశీలించుకునేటటువంటి సభ. దానికి పరివర్తనము అన్న మాట వాడారు. పరివర్తనము అన్న మాటకు అర్థం ఏంటంటే, నేను అన్నవరం వెడుతున్నాను అనుకోండి, అన్నవరం వెడుతున్నాను అనుకుని కారెక్కి కూర్చొని దారి ఒక్కలాగే ఉంటుంది కాబట్టి అటువైపుకి తిరిగితే అన్నవరం పెడతాను, ఇటువైపుకి తిరిగితే దక్షారామం పెడతాను. నేను ఇటువైపు వెళ్ళిపోతున్నాను అనుకోండి, కొంతసేపు అయిన తర్వాత నాకు దక్షారామ అని కనపడింది అనుకోండి, నేను ఇదేంటి అన్నవరం వైపు దక్షారామం ఉండదే అని అనుమానం వచ్చి ఆగి, ఏమండి అన్నవరం వెడుతుందా ఈ దారి అని అడిగాను అనుకోండి, అన్నవరం వెళ్ళదండి, మీరు తప్పు త్రోవలో వెళ్ళిపోతున్నారు, దక్షారామానికి అన్నవరానికి తేడా లేకపోవచ్చు తత్వతః, కానీ మీరు అన్నవరం వెళదాం అనుకుంటే మాత్రం ఈ ముందుకు వెళ్ళడం కాదు, నేను దక్షారామం వైపుకు వెడుతున్నవాడిని, అన్నవరం వెళ్ళాలి అనుకున్నప్పుడు అటువైపుకి వెళ్లకుండా మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి. వెనక్కి తిరిగి వచ్చి భేషజానికి పోకూడదు. నేను వెనక్కి తిరగడమా, నేను మళ్ళీ అటువైపుకి వెళ్ళడమా, ఇలా ముందుకెడితే అన్నవరం రాదా అన్న పెంకితనం పనికిరాదు. నేను ఖచ్చితంగా వెనక్కి తిరగవలసింది. తిరిగి ఇలా వెడితే అన్నవరం వెడతాను అని తెలుసుకొని నేను వెడుతున్నటువంటి త్రోవలో ఆత్మపరిశీలనం చేసుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే నేను వెళ్ళవలసినటువంటి ప్రదేశానికి నేను వెడతాను. పరివర్తన అంటే మార్పు. ఆ మార్పు మన యందు కొంత కావలసిన అవసరం ఉన్నది. మనని మనం పరిశీలనం చేసుకుని నిజమే మన యందు ఈ దోషం ఉన్నది, ఈ దోషాన్ని మనం దిద్దుకుందాం అని ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలో ఏ భేషజానికి పోకుండా, ఏ విధమైన పక్షపాతం లేకుండా నిస్వార్థంగా ఆలోచించి మనం ఏ సనాతన ధర్మమునకు చెందిన వారమో ఆ సనాతన ధర్మము సంఘటితమై నిలబడడానికి ఆలోచించుకోవడానికి ఏర్పాటు చేసిన సభలు ఈ సభలు. 5 విషయముల యందు పరివర్తన అవసరమై ఉన్నది అని 100 సంవత్సరముల నుంచి ఈ సనాతన ధర్మం యొక్క ప్రస్థానాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ దీన్ని దెబ్బతినకుండా కాపాడాలనేటటువంటి తాపత్రయం ఉన్న పెద్దలు 5 రంగములను నిర్ణయం చేశారు. ఈ 5 విషయముల యందు మీరు ఈ సంవత్సరం అంతా కూడా పరిశీలనం చేసి 2025 సంవత్సరం పూర్తయిపోయింది. ఇప్పుడు ప్రారంభం డిసెంబర్ 31న 2026 సంవత్సరం అంతా కూడా ఒక ప్రమాణంగా సంవత్సర కాలాన్ని తీసుకుని ఈ మారాకు తొడిగే ప్రయత్నం చెయ్యండి. ఇది ఎవరో ఒకరు చేస్తే జరిగేది కాదు. ఒక కుటుంబ గౌరవం నిలబడాలంటే కుటుంబంలో అందరూ గౌరవంగా ప్రవర్తించాలి. మన అందరం కూడా మార్గంలో ప్రవర్తించాలని 5టిని సూచించారు. ఆ పంచ పరివర్తనము 5టి యందు రావలసిన మార్పు. అందులో మొట్టమొదటిదిగా ఏది చెప్పారు అంటే సామాజిక సమరస భావన. అంటే ఈ సమాజమంతా ఏదైతే ఉన్నదో ఇదంతా ఒక కుటుంబమే, మనందరం ఒక కుటుంబమే అని నేను ఇవాళ రాత్రంతా కూర్చుని ఇక్కడ చెప్పినా మళ్ళీ తెల్లవారేటప్పటికీ ఆయన వీరు
నేను వేరు అన్న భావన పోకుండా ఉండడం సాధ్యం కాదు. ఖచ్చితంగా భావన ఉండి తీరుతుంది. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే ఇటువంటి దోషములు పోవడానికి పరిష్కారం చెప్పారు. అందుకని శంకర భగవత్పాదులు గొప్పవారయ్యారు. అందుకని రామాయణం గొప్పదైంది, అందుకు భారతం గొప్పదైంది, అందుకు భాగవతం గొప్పదైంది. దానికి వారు ఏ పరిష్కారం చెప్పారంటే, నేను మీకు ఒక ఉదాహరణగా శంకరాచార్యుల వారి స్తోత్రంలోంచే ఉటంకించాలి అంటే, అన్నపూర్ణాష్టకం చేస్తూ కాశీలో అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి శంకరాచార్యుల వారు ఒక మాట అన్నారు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. మనందరం అన్నదమ్ములం, మనందరం అక్క చెల్లెళ్ళం అని ఎన్నాళ్ళు అనుకుంటే ఆ భావన వస్తుంది? రాదు. దానికి మార్గం శంకరులు చెప్పారు. వైతాళికులు, జగద్గురువులు, మహాపురుషులు ఎవరు చెప్పిన మార్గము ఉన్నదో దాన్ని మనం విస్మరించాం. ఏది మనం వదిలిపెట్టి వెడుతున్నామో దాని వైపుకి మళ్ళీ వెనక్కి తిరగడం పరివర్తన. శంకరులు చెప్పిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకో. దేనివల్ల మనందరం అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళాం అంటే, మనందరికీ అమ్మ పార్వతీదేవి, మనందరికీ తండ్రి పరమశివుడు. మీరు పరమశివుడు పార్వతీదేవనండి, లక్ష్మీనారాయణులనండి, పేర్లలో తేడాయే తప్ప తత్వతః సనాతన ధర్మమునందు ఒకే దైవము ఈ రూపాలుగా ప్రకాశిస్తోంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశ్శంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. వేదమును ప్రమాణంగా చేసుకొని అందరం కలిసి ఏ వైదికమైనటువంటి పద్ధతిలో ఆరాధన చేస్తున్నామో ఆ భగవంతుడు భక్తులు కోరుకున్నప్పుడు రూపాలతో ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైన రూపములు అనేక రూపములు పొందాయి. కానీ తత్వతః భగవత్తత్వము ఒక్కటే. ఆయనే శివుడు, ఆయనే నారాయణుడు. అప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులు మనకి తల్లిదండ్రులైతే, ఆ లక్ష్మీనారాయణులు మనకి తల్లిదండ్రులైతే, మనందరం ఎవరం అవుతాం? మనందరం అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం అవుతాం. నిన్నను వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారాల దగ్గరికి, వెంకటేశ్వర దేవాలయాలకి, విష్ణువాలయాలకి అందరూ వెళ్ళారు. అందరూ వెళ్ళినప్పుడు భార్య భర్త వెళ్ళినా అమ్మవారిని చూసి అమ్మా అంటారు. అంతేకాని భర్త నేను అమ్మ అంటున్నాను, నువ్వు అలా అనకూడదు, నువ్వు అత్తయ్యాను అంటాడా? అనడు. భార్య వెళ్ళినా, భర్త వెళ్ళినా, అన్నదమ్ములు వెళ్ళినా, అక్క చెల్లెళ్ళు వెళ్ళినా, తోడికోడళ్ళు వెళ్ళినా, తోడళ్ళు వెళ్ళినా అందరూ పిలిచేది భగవంతుణ్ణి అమ్మా, అయ్యా అని పిలుస్తారు. అసలు దూర్జటైతే ఇంకో అడుగు ముందుకేశాడు. అమ్మా అయ్యయటంచు ఎవరిని నేనన్నం శివా నిన్నేను సుయి నీమది తల్లిదండ్రులటంచున్ చూడగా బోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక సంసారపుంచిమ్మంచీకటి కప్పకొండ కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. లౌకికంగా నేను నాకు జన్మనిచ్చిన వారిని అమ్మ అంటాను, నాన్నగారు అంటాను. నేను గౌరవంగా సమాజంలో ఎవరినైనా పిలిచినప్పుడు అమ్మాయి ట్రండి అంటాను. నేను అమ్మ అని ఎవరినన్నా, అయ్యా అని ఎవరినన్నా, ఓ కాళహస్తీశ్వర నిన్నేను సుమా, జ్ఞానప్రసూనాంబ నిన్నేను సుమా. మనందరం అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళమన్న భావన మనకి నేర్పినటువంటి వేదములు కానీ పురాణములు కానీ, ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సర్వభూతేషు గూఢః, ఇది మనకి వేదం నేర్పినటువంటి మాట. మాతాచ పార్వతీదేవి శంకరాచార్యులు వారు నేర్పినటువంటి మాట. ఇవి యథార్థములు అని మనం అంగీకరించి సనాతన ధర్మంలో ఉన్నాం. ఉన్నప్పుడు అందరి మధ్య ఉన్నటువంటి అపోహలు కానీ భేదభావములు కానీ పోగొట్టుకోవడానికి ప్రధానమైనటువంటి ఏ సారమున్నదో దాన్ని విస్మరించి ముందుకు వెళ్ళడం చేత ఉండడం అంటే ఉన్నామని అనుకుంటున్నాం, కానీ ఉండవలసిన ఐకమత్యత కొరవడింది. ఒక్కొక్కసారి వ్యవహారం నడుస్తుంది, కానీ జరగవలసిన ప్రయోజనం జరగదు. ఒక తండ్రి ఇద్దరు కొడుకుల్ని పిలిచి ఓ 2 పెద్ద బూరెల గంప ఒకటి తయారు చేసి ఇచ్చి, ఒరే ఈ బూరెలు పట్టుకెళ్ళి అమ్మిరండి,
రూపాయికి ఒక బూరె చొప్పున అమ్మండి అని చెప్పి అన్నగారి తల మీద బూరెల గంప పెట్టి కాకులు వచ్చి పొడిచి తినేయడానికి ప్రయత్నిస్తారా, నువ్వు పక్కన కర్ర పట్టుకుని ఇళ్ళు, అన్నయ్య అలిసిపోతే తమ్ముడు మొయ్యాలి, అన్న కర్ర పట్టుకోవాలి. ఇద్దరూ వెడుతున్నారు. ఎందుకైనా మంచిది నీ దగ్గర కూడా ₹1 ఉంచుకొని బయలుదేరండి, ఏ దాహమో వేస్తే ఎక్కడైనా మజ్జిగ కొనుక్కోవచ్చు అన్నాడు. అన్న తమ్ముడు బయలుదేరి వెడుతున్నారు. బూరెల వాసన విపరీతంగా వస్తోంది. ఎలా తినాలనుంది అన్నకి తమ్ముడికి. అన్నయ్య అన్నాడు, ఈ బూరెల వాసనకి ఒక్క బూరె తినాలనుందిరా, ఎలా తినడం అన్నాడు. అంటే తమ్ముడు అన్నాడు, అన్నయ్య బెంగ పెట్టుకోకు, నాన్నగారు ఏం చెప్పారు, రూపాయికి ఒక బూరె అమ్మమన్నారు. నీ దగ్గర ₹1 ఉంది కదా, ఆ బూరెల గంప నా తల మీద పెట్టుకుంటాను, ఆ రూపాయి నాకు ఇచ్చి బూరి తీసుకో అన్నాడు. అన్నగారు తమ్ముడికి ₹1 ఇచ్చి బూరి పుచ్చుకున్నాడు. ఇప్పుడు తమ్ముడి దగ్గరికి ₹1 వచ్చింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తమ్ముడికి బూర్లు తిందామనిపించింది. తమ్ముడు బోర్లు బుట్ట అన్నగారి బుర్ర మీద పెట్టి కాసేపు ఆగి ఈ ₹1 ఇచ్చి ఈయనోసారి తిన్నాడు. ఇలా వాళ్ళ అమ్మడానికి అంగడికి వెళ్ళేటప్పటికి ఆ ₹1 అటు ఇటు మార్చుకుని ఇద్దరూ చెరో సగం తిన్నారు. అమ్మలేదా అంటే అమ్మారు, ప్రతిసారి ₹1 ఇవ్వలేదా అంటే ఇచ్చారు. కానీ నిజానికి బూర్లు అమ్మిన ₹100 ఏవి 100 బూర్లకి లేవు. ఎందుకనంటే ₹1తోటే కాలక్షేపం చేసేశారు, నడిచేసింది. అంటే పైకి చాలా గొప్పగా కనపడుతుంది, లోపల డొల్ల. పైకి మన అందరం హిందూ సమాజం అని పేరు, లోపల డొల్ల, రకరకాలైనటువంటి భేదభావాలు. బహుశా ఇది గమనించారులా ఉంది రవీంద్రనాథ ఠాగూర్. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటు ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, టు దీ మై కంట్రీ అని ప్రార్థన చేశాడు. నా జాతికి కావలసింది ఏమిటంటే సంకుచితమైనటువంటి గోడలు కట్టబడి భాగములుగా విడిపోకూడదని కోరుకున్నాడు. మనందరం భగవంతుని యొక్క పిల్లలం, మనందరం ఒక కుటుంబం, మనందరం అన్నదమ్ములం, మనందరం అక్క చెల్లెళ్ళం. ఈ భావన ఉందనుకోండి, త్యాగం ఉంటుంది, ఒకరిని ఒకరు రక్షించుకోవడం ఉంటుంది. చిన్న పిల్లలు, కవల పిల్లలు పుట్టారనుకోండి, నాకే ఉదాహరణకి దాపరికం ఎందుకు, నా కొడుకు పిల్లలు ఉన్నారు కవల పిల్లలు, ఇద్దరు 2వ క్లాస్ చదువుకుంటున్నారు, అన్నా చెల్లి. ఈ మధ్య వాళ్ళ అన్నయ్యకి ఏదో పరీక్షకి వెళ్ళవలసి వచ్చింది. వాడు ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్పెల్లింగ్స్ రాయడంలో ఫైనల్స్కి వచ్చాడు. వాడికి ఆ పరీక్ష ఉంటుందేమోనని వాడు వాళ్ళ నాన్నతో కలిసి శ్రీకాళహస్తి వెళ్ళడానికి, నాన్నగారు నేను ఫైనల్స్కి వెళ్తున్నాను, నేను రానండి, నేను ఉండి ఆ పరీక్షకు వెడతాను అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి వాళ్ళ చెల్లెల్ని అడిగాడు, నువ్వు వస్తావా అన్నాడు. నేను రానంది. ఎందుకు రావన్నాడు. అన్నయ్య రాడు కదా అని రానంది. అన్నయ్య రాకపోతే నువ్వు రాకపోవడం ఎందుకు, అన్నయ్య పరీక్షకు వెళ్తున్నాడు, నువ్వేం చేస్తావు అన్నాడు. నేను అన్నయ్యతో పరీక్షకి వెళ్ళి బయట కూర్చుంటాను, అన్నయ్య పరీక్ష రాసి వచ్చేసాక అన్నయ్యతో ఇంటికి వచ్చేస్తాను, అన్నయ్య లేకుండా నేను రానంది. అంటే దానికి ఆడుకుంటే అన్నయ్యతో, కాళహస్తి వెడితే అన్నయ్యతో, ప్రదక్షిణం చేస్తే అన్నయ్యతో, అన్నయ్య లేకుండా దానికి ఏం అక్కర్లేదు. ఎందుకు వచ్చింది ఆ భావన? అన్నా చెల్లెళ్ళు కాబట్టి. ఒకరినొకరు ఎందుకు ఆదుకుంటారు? ఈ నది నీళ్లు మీరు తాగండి మేము తాగుతాం అని ఎప్పుడంటారు? అన్నదమ్ములైతే. ఈ భూభాగం మీది మాది, అన్నదమ్ములం కాబట్టి. ఈ సమైక్యత భావం ఎందుకు కొరబడుతుంది? ప్రతిదానికి కొట్లాటలు ఎందుకు వస్తాయి? అన్నదమ్ములన్న భావన లేదు కాబట్టి. అన్నదమ్ములన్న భావన ఉందనుకోండి, నిజంగా తమ్ముడు పేదవాడై కూతురికి మంచి సంబంధం వస్తే నోరు మొయ్యి, డబ్బు లేదంటే ఏంటి, నాకు కూతురు కాదా, నాకు కూతురే, ఎవ్వరికీ తెలియక్కర్లేదు, ఈ డబ్బు ఉంచు, నీ దగ్గర అవసరం ఉన్నప్పుడు ఈ ముందు అమ్మాయి పెళ్లి చెయ్యి అంటాడు అన్నగారు. అన్నగారికి అవసరం వస్తే తమ్ముడు నిలబడతాడు. ఎందుకని? ఇద్దరి మధ్య ఐక్యతా భావన, అది ప్రధానం. అది పోయింది ఇవాళ. అది గుర్తించింది ఆర్ఎస్ఎస్. అది గుర్తించి ఈ సభలు అందుకు పెట్టింది. ఈ పరిష్కారమును మీరు జ్ఞాపకం చేసుకోండి. అందుకని ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి అంటే, కేవలము సమస్యని ప్రస్తావన చేసి వెళ్ళిపోమ్మని కాదు, సమస్యకి పరిష్కారం ఏమి, మనకి వచ్చినటువంటి ఈ రుగ్మతలకి మనం ఏ పరిష్కారం ద్వారా మళ్ళీ కలిసి ఉండాలి. పావుని పూజించగలిగిన వాడు, చెట్టుని పూజించగలిగిన వాడు పక్క మనిషిని ఎందుకు ఆదరించలేకపోతున్నాడు? ఎందుకు ఇన్ని విభేదాలు వచ్చాయి?
ఈ విభేదాలు పోవాలి అంటే అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, మనందరిలో ఉన్నది భగవానుడని, మనందరం ఆ తల్లిదండ్రుల యొక్క బిడ్డలమన్న భావన కలిగితే, సనాతన ధర్మ కుటుంబం అంతా ఒక్కటిగా నిలబడగలిగితే, ఆ ఒక్కటిగా నిలబడడంలోనే అన్ని సుగుణాలు వచ్చేస్తాయి. నేను ఇందాక మీతో మనవి చేసినట్టు అన్న కొరకు తమ్ముడు, భార్య కొరకు భర్త, తండ్రి కొరకు బిడ్డలు, బిడ్డల కొరకు తండ్రి, అలా నిలబడతారు. విశాఖపట్నంలో ద్వాదశి వారు ఉన్నారు. నేను ఒక రోజున మా స్నేహితుడి ఇంట్లో నిలబడితే ఆయన పౌరోహిత్యం చేయడానికి వచ్చారు, సత్యనారాయణ వ్రతం చేయించడానికి. నేను ఆయన ఏదో బయటికి వెడితే ఆయన్ని పిలవడం కోసం ఆ గడప దాటి ముందుకెళ్ళాను. ఆయన బాల్కనీలో నించుని ఎక్సలెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటి పౌరోహిత్యం చేస్తున్నానంటున్నారు, ఇంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, పైగా ఏదో టెక్నికల్ టెర్మినాలజీ మాట్లాడుతున్నారని. ఆయన మాట్లాడేసిన తర్వాత అడిగా, మీరు ఏం చదువుకున్నారని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, నేను ఎంఎస్సి బయోకెమిస్ట్రీ అండి అన్నారు. వాళ్ళ తమ్ముడిని అడిగాను, ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇద్దరు విద్యాధికులు, సైంటిస్టులుగా ఉద్యోగాలు చేసేవారు. వాళ్ళ నాన్నగారు మృత్యుశయ్య మీద ఉంటే ఇద్దరు వచ్చారు. వస్తే వాళ్ళ నాన్నగారు కనుకొలుకులలోంచి నీళ్లు కారుతూ, ఇంత కష్టపడి ఈ విద్యతో ఎవరికి కష్టం ఉన్నా పౌరోహిత్యం చేసి వాళ్ళు సంతోషపడేటట్టుగా ఇంతకాలం నుంచి మన కుటుంబం నిలబడింది. ఇద్దరు కొడుకులు మీరు సైంటిస్టులుగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నా తర్వాత ఇంకా ఇలా 10 మందికి ఆదుకునే పద్ధతి మన ఇంట ఉండదని ఏడుస్తున్నాను రా అన్నాడు. ఇద్దరు కొడుకులు పక్కకెళ్ళి మాట్లాడుకుని తండ్రి చేతిలో చెయ్యేసి, నాన్నగారు మీకు ప్రమాణం చేస్తున్నాం, మేము కూడా పౌరోహిత్యం చేసి మీ తర్వాత 10 మందికి డబ్బడకుండా ఎవరికి ఏది కావాలంటే ఆ పూజ చేసి పెట్టి మేము సంతోషం కల్పిస్తామని తండ్రి బ్రతికుండగా గుండు చేయించేసుకుని పిలకలు పెట్టుకుని పంచెలు కట్టుకుని వచ్చి పౌరోహిత్యం చేస్తున్నారు. మొన్న నేను విశాఖపట్నంలో చేసిన ఫంక్షన్కి వాళ్ళే పౌరోహిత్యం. అంటే తండ్రి కోసం పిల్లలు అంత త్యాగం చేశారు, తండ్రి సంతోషంగా వెళ్ళిపోవాలని. పిల్లలు సంతోషపడాలని తండ్రి అంత త్యాగం చేస్తాడు. అన్నదమ్ములు మేము ఒక తల్లిదండ్రుల బిడ్డలమని అంత సంతోషంగా ఉంటారు. మరి మనం ఎందుకు దెబ్బలాడుకుంటున్నాం? ఒక తల్లిదండ్రుల బిడ్డలమన్న భావన పోయింది. శంకరాచార్యులు వారు చెప్పిన మౌలిక విషయం జ్ఞాపకం చేసుకో. ఈ ఏడాది నువ్వు చేయవలసింది ఒక్కటే, వచ్చే ఏడాదికి హిందూ సమాజము అంత బలపడి మంచి మంచి కార్యక్రమములు చేసి జగద్విఖ్యాతి పొందాలి. అబ్బా ఏమి సనాతన ధర్మం రా, ఏమి గొప్ప ధర్మం రాది అని అందరూ విస్తుపోయేటట్టుగా మన ఔన్నత్యాన్ని మనం ముందు తెలుసుకోవడానికి, మన రుగ్మతని, మన సమస్యని, మన లోపాన్ని మనం పరిష్కరించుకుందాం అని చెప్పటానికి మొట్టమొదట పరివర్తన రావలసినది సామాజికమైన పరివర్తన, సమరస భావన అందరి యందు ఉండాలి అని దానిని సూచించింది ఈ సమావేశం. ఎవరు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా యావత్ భారతంలో ఇదే మాట్లాడాలి. ఎందుకనంటే సంస్థ పెట్టిన ఉద్దేశ్యం అది. ఈ సంవత్సరంలో ఈ సభలు వాడవాడలా దీని కొరకే పెట్టారు. రెండవది పర్యావరణము. మనకి ఈ భూమి మనం సృష్టించింది కాదు, పరమేశ్వరుడు ఇచ్చినటువంటిది. మనతో పాటుగా ఎన్నో ప్రాణులు ఉన్నాయి. నేను పుట్టినప్పటి నుంచి కాకి ఎప్పుడూ ఏం తింటుందో అదే తింటోంది. అరణ్యంలో పెద్ద పులి ఏం తింటోందో అదే తింటోంది. ఏనుగు ఏం తింటోందో అదే తింటోంది. వాటికి వేటికి కూడా ఆహారాన్ని తయారు చేసుకోవడము అన్న మాట లేదు. కానీ గుండెల మీద చెయ్యేసుకొని మనం పరిశీలనం చేసుకుంటే ఇవాళ మనం ధైర్యంగా ఒక అరటిపండు తినగలమా? అనారోగ్యంతో ఉన్న తండ్రికి నాన్నగారు ఈ అరటిపండు తినండి అని పెట్టగలమా? నాతో మా మనవల చిన్నతనంలో ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నేను యాపిల్ పండు పెట్టమంటారా డాక్టర్ గారు అని అడిగితే పొరపాటున కూడా పెట్టకండి. ఎందుకనంటే ఇవాళ పళ్ళన్నింటి మీద కూడా స్ప్రే చేస్తున్నారు, విషతుల్యం. పసిపిల్లల యొక్క జీర్ణ వ్యవస్థ తట్టుకోలేదు, వద్దు పెట్టకండి పళ్ళు అన్నారు. ఆకుపచ్చగా ఉన్న పండు తొందరగా పసుపు రంగులోకి రావడానికి విషాన్ని చల్లుకుంటున్నది ఎవరు? బస్తా పండే చోట 100 బస్తాలు పండాలన్న తాపత్రయం పడుతున్నది ఎవరు? అన్ని క్రిమిసంహారక మందులు వాడుతున్నది ఎవరు?
ఇవాళ ఎక్కడైనా ఆవు పేడతో వ్యవసాయం జరిగి 1 కేజీ బియ్యం అట్లా కాకుండా సురక్షితంగా పండించిన ఉంటే 50కి 100 ఇస్తామని వెంటపడి పరిగెత్తవలసిన దుస్థితి కల్పించుకున్నది ఎవరు? ఏ ఇతర ప్రాణి కాదు, మనిషే. మనమే పృథివిలోంచి వచ్చేటటువంటిది అంతటినీ విషతుల్యం చేశాం. భూమి మట్టినంతటినీ విషం చేశాం. ఇక్కడమ్మాయినే పెళ్లి చేసుకున్నారు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. అమెరికన్ సోల్జర్స్కి ఫైలేరియాసిస్ వస్తే ఎందువల్ల ఫైలేరియాసిస్ వస్తోంది, కొందరికి రావట్లేదు కొందరికి వస్తోందని ఆయన మట్టి తిప్పించి పరిశీలనం చేస్తే మట్టి విషతుల్యమైన కారణం చేత దోమలు పుట్టి ఫైలేరియాసిస్ వచ్చిందని నిర్ధారించి యాంటీబయాటిక్ ఆ రోజుల్లో మహానుభావుడు హైడ్రోజన్ కనిపెట్టి ఇచ్చాడు ఆయన. అంటే ఈ పృథివిని అంతటినీ పాడు చేస్తున్నది ఎవరో చేయట్లేదు, మనిషి చేస్తున్నాడు. భూమిని తల్లి అని నమస్కరించింది ఎవరు? సనాతన ధర్మం. నిద్ర లేవగానే భూమి మీద కాళ్ళు పెట్టగానే పర్వతస్థల మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే అని భూదేవి నా తల్లి అన్నదెవరు? సనాతన ధర్మం. మరి నీవేం చేస్తున్నావు పృథివీ పట్ల? ఆవిడ ఏం సంతోషిస్తుంది నువ్వు ప్రవర్తించే ప్రవర్తనకి? మార్పు రావాలి కదా. పృథివిని పాడు చేసుకుంటే భావితరాలు ఎలా బాగుపడతాయి? ఎక్కడ వరకో అక్కర్లేదు, ఎన్ని ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నాం మనం. నేను వాళ్ళు రిలీజ్ చేసిన బ్రోచర్లో చదివాను, ఆ ట్రాక్ మీద ట్రైన్ వెళ్ళిపోతుంటే ట్రాక్ పక్కన హీప్స్ అండ్ హీప్స్ కుప్పలుగా పడిపోయి ఉంటాయి ప్లాస్టిక్. 100 సంవత్సరాల తర్వాత తప్ప అది డీకంపోజ్ అయ్యి భూమిలో కలవదు. నేను ఈ మధ్య ఆవుల మీద ఒక డాక్యుమెంటరీ చూశాను. తెలియక అవి ప్లాస్టిక్ కవర్లు తినేస్తే జీర్ణం అవ్వక సన్నగా అయ్యి ప్రేగుల్ని చుట్టేస్తే క్షీణించిపోయి క్షయవ్యాధిగ్రస్తుల్లా అయిపోయి చచ్చిపోతాయి. నోటితో చెప్పలేవు, తినలేవు. మనిషి తను చనిపోతున్నాడు, మొత్తం పర్యావరణాన్ని నాశనం చేసేస్తున్నాడు. టూత్పేస్ట్ల మూతలు బయట పడేస్తే కాకులు అవి తెలియక అందులో ఉన్న తీపి పదార్థాన్ని తినడానికి ప్రయత్నం చేసి మింగి చనిపోతున్నాయి. ఇంత భయంకరమైనటువంటి స్థితిని పృథివిని పాడు చేసుకుంటున్నది ఎవరు? మనిషి తప్ప ఏ ఇతర ప్రాణికి దానితో సంబంధం లేదు. తను పండించుకున్న కాయగూరలు, తాను పండించుకున్నటువంటి పళ్ళు, తాను పండించుకున్న పువ్వులు ఏవి కూడా తనే ధైర్యంగా తినలేని స్థితిని తాను కల్పించుకున్నవాడు. దానికి విరుగుడుగా ఇన్ని మందులు కనిపెట్టుకుని ఇన్ని టెస్టులు చేయించుకుంటున్నవాడు మనిషి ఒక్కడే. ఇక్కడ మార్పు రావాలి. నీరు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. అమృతం వా ఆపహ అంటారు. నీరు అమృతం. అటువంటి అమృతతుల్యమైనటువంటి నీటిని పాడు చేసేసుకుంటున్నది ఎవరు? అందులో ఆ విషయం ప్రస్తావించారు కూడా. మలేషియా దగ్గర ఒక నౌక ఆయిల్ తీసుకెడుతుంటే అందులోంచి లీక్ అయిపోయి సముద్రం అంతా కూడా ఆయిల్ తెట్టు కట్టేస్తే హిందూ మహాసముద్రంలో కొన్ని లక్షల చేపలు చచ్చిపోయి. ఎవరి వల్ల పోతోంది? ఎవరి వల్ల? వాతావరణం అంతా కాలుష్యం అయిపోతోంది. పీల్చే గాలికి నమ్మకం లేదు. నేను మొన్న ఢిల్లీలో ప్రవచనాల కోసం వెళ్ళాను. అక్కడ ప్రకటన చేస్తున్నారు, తెల్లవారుజామున బయటికి వెళ్ళకండి, చీకటి పడే సమయంలో ప్రదోష వేళ బయటికి వెళ్ళకండి. నేను ఉపన్యాసానికి చెప్పడానికి వెడుతున్న ప్రాంగణంలో అప్పటికప్పుడు వాతావరణంలో కాలుష్యం తగ్గడానికి ఫౌంటైన్స్ లాంటివి పెట్టి స్ప్రే చేస్తున్నారు. ఢిల్లీలో ఉన్న వాళ్ళు చాలామంది హైదరాబాదులో ఇళ్ళు అద్దెకి తీసుకుని వెళ్ళిపోతున్నారు కొంతకాలం పాటు. విషతుల్యమైపోయి అసలు గాలి సరిగ్గా అందక స్పృహ తప్పుతున్నారు. ఢిల్లీలో హాస్పిటలైజ్ అవుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పరిస్థితి? ఎవరు కల్పించింది? గంగ కలుషితమై, యమున కలుషితమై, సముద్రం కలుషితమై, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిల్స్, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్స్. ఎక్కడివి? ఎవరో చేసింది కాదు, మనిషి చేసింది. మనందరం సనాతన ధర్మానికి చెందినవారం. మనందరం తెల్లవారి లేస్తే భూదేవికి నమస్కారం చేస్తాం. మనందరం తెల్లవారి చేస్తే విష్ణుపత్ని అని శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తాం. ఆవిడ మీద అష్టోత్తరాలు చెప్తాం, పృథివీ సూక్తం చెప్తాం, భూసూక్తం చెప్తాం. ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ భూమి పాడైపోయే పనులు చేస్తున్నాం. ఈ సంవత్సరం అంతా ఎవరికి వారు విచారణ చేసుకోండి. శ్లోకం చెప్తే కాదు అమ్మ సంతోషించేది.
అమ్మ సంతోషించేటట్టుగా మనం బ్రతికితే సంతోషిస్తుంది. నువ్వు నడిస్తే నిన్ను చూసి ప్రపంచం అంతా నడుస్తుంది. అదిగో అక్కడ సనాతన ధర్మంలో ఉన్న జాతి అంతా అలా బ్రతుకుతోంది. మనం బ్రతకాలని బ్రతుకుతుంది. సంస్కృతికి నాగరికతకి నాయకత్వం వహిద్దాం. మన పూర్వ సంప్రదాయం ఏదో దాన్ని నిలబెట్టుకుందాం. మనకున్నటువంటి దోషమేదో మనం పరిశీలనం చేసుకుందాం అని ఆత్మ పరిశీలనం చేసుకొని పరివర్తన పొందుట కొరకు ఏర్పాటు చేయబడిన సభలు ఇవి. కాబట్టి రెండవది మనం పరిశీలించవలసినది పృథ్వీ. ఎన్ని వాహనాలు పూర్వం నడిచేవారు, ఇప్పుడు నడవడానికి అవకాశం లేదు. ఫుట్పాత్ ఉంటే ఫుట్పాత్లన్నీ ఎంక్రోచ్మెంట్. ఎంతమంది పోలీసులు చూస్తారు? వాళ్ళు మాత్రం మనుషులు కారా? వాళ్ళు మాత్రం ఎండలో రోహిణీ కార్తెలో ఎంతకని నిలబడతారు? ఎన్ని వెహికల్స్! అసలు నడవడం కానీ సైకిల్ తొక్కడం కానీ అలవాటైపోయింది. బయటకి వెడదామంటే ఏ వాహనం గుద్దేస్తుందో భయం. అన్ని వాహనాల సంఖ్య పెరిగిపోయింది. అంత పెట్రోలు, అంత డీజిలు, అంత ఎమిషన్స్, అంత కార్బన్ మొనాక్సైడ్, అంత నైట్రోజన్, ఆఖరికి ముక్కులు మండిపోయి ఒళ్ళు దురదలు వచ్చేసి పరిస్థితికి వచ్చేసి ఆక్సిజన్ సిలిండర్ సప్లిమెంటేషన్ పక్కన పెట్టుకుంటే తప్ప బ్రతకలేని స్థితికి జారిపోవడానికి కారణం మనం పంచభూతాల్ని పాడు చేసుకోవడం కాదా? ఈ పరిస్థితి గురించి మీరు బాగా ఆలోచించండి. గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు, భూమి వేడెక్కిపోతోందంటున్నారు, ఓజోన్ పొరకి కన్నం పడుతోందంటున్నారు, అల్ట్రావైలెట్ కిరణాలు కింద పడుతున్నాయంటున్నారు, మనుష్య జాతికే ప్రమాదం అంటున్నారు. ఇదంతా జరగడానికి కారణము మనము కాదా? ఇది మనం పూజ చేస్తున్నాం కదా. ఒక కుటుంబంలో వాళ్ళు కూర్చున్నట్టు కూర్చుని ఆలోచించుకుందాం. మనం తెల్లవారి లేస్తే భూమికి నమస్కారం, తెల్లవారి లేస్తే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని వాయువుకి నమస్కారం. చేసేది వాయువునంతటినీ కాలుష్యం. ఒకప్పుడు వాకాటి పాండురంగారావు గారు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్గా ఉంటే ఆయనకి కారు ఇచ్చారు. ఇస్తే ఆయన రిఫ్యూజ్డ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఏ కార్ అని రాశారు ఫైల్ మీద. వై అని రాశాడు. చైర్మన్ ఆశ్చర్యపోయి రాస్తే ఆయన అన్నాడు, ఐ డోంట్ వాంట్ టు త్రో కార్బన్ మొనాక్సైడ్ ఆన్ మై ఫెలో సిటిజన్స్ ఫేస్. ఐ కెన్ వాక్ ఫ్రమ్ హౌస్ టు ఆఫీస్ అండ్ ఆఫీస్ టు హౌస్. ఐ డోంట్ టేక్ ఏ కార్ అని రాశాడు. వండర్ఫుల్ అని రాసి సంతకం పెట్టాడు చైర్మన్. ఏది ఆ సామాజిక స్పృహ? ఈ పాటి దూరానికి కారు ఎందుకు నడుద్దాంలే అన్న బాధ లేదు. నిజంగా నడుద్దామన్నా కుక్కల బెడద. ఇప్పుడు మళ్ళీ నేను ఆ సమస్య జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు ఎక్కడకని ఈ పరిస్థితి ఇలా ఉంటే పృథివీకి నమస్కారాలు పెట్టి ప్రయోజనం ఏమిటి? గాలికి నమస్కారాలు పెట్టి ప్రయోజనం? ఆపో వాయుదగం బ్రహ్మ అని చెప్పి నీటి మీద మంత్రాలు చెప్పి దేనికి అవన్నీ? దేనికి పనికొస్తున్నాయి? ఆచరణ లేని దానికి. అది ఆత్మ పరిశీలనం చేసుకుందాం. పంచభూతములను కాపాడుకుందాం. అందరం కొంత దూరం నడవడం మొదలు పెడదాం. ప్లాస్టిక్ అనేది వాడం. మా చిన్నతనంలో చేతి సంచి ఎలా పట్టుకెళ్ళే వాళ్ళమో అదేమన్నా చాలా పెద్ద విప్లవమా అండి? మహాత్యాగమా? నిజంగా హిందూ సమాజం అంతా ప్రపంచం తెల్లబోయేలా జరగాలంటే 2026 చివరికి ఎవడూ ప్లాస్టిక్ కవర్ మేము ఇవ్వద్దు మాకు ప్లాస్టిక్ కవర్లో అని చేతి సంచి పట్టుకెడితే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మార్పు జరుగుతుంది. అది రావాలని అడుగుతోంది ఆర్ఎస్ఎస్ చెప్తున్నది కేవలము మన మతము గురించి, హిందూ ధర్మము గురించి కాదు. హిందూ జాతి ప్రపంచమునకు మార్గదర్శనంగా ఎలా నిలబడాలో దానికి మనం తీసుకోవలసిన చర్యలు, మన లోపాలు దిద్దుకోవడం గురించి మాట్లాడుతోంది. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. అందరూ బాగుండాలని మాట్లాడుతోంది. గాలి బాగుంటే, నీరు బాగుంటే, పృథివీ బాగుంటే హిందువులు ఒక్కళ్ళే బాగుంటారా? అందరూ బాగుండాలి. లోకా సమస్తా సుఖినో భవంతు, అది ఈ సిద్ధాంతం. అందరూ బాగుండాలని మాట్లాడుతోంది. కాబట్టి మీరందరూ కూడా చెయ్యవలసినది పర్యావరణ పరిరక్షణము. మూడవది కుటుంబ పరివర్తన్. ఇవాళ మీ తాతగారి పేరేమిటి అని అడిగితే తెలియదు, ముత్తాతగారి పేరేమిటి తెలియదు. ఓ తద్దినం పెట్టేటప్పుడు పితామహ ప్రపితామహానాం అంటే తండ్రి, తాత, ముత్తాత పేర్లు తెలిసి ఉండాలి. చాలామందికి ఇవాళ తండ్రి, తాత, ముత్తాత గారి పేర్ల వరకు కొంతవరకు తెలిసేమో, ముత్తాత గారి పైనున్న వారి పేరు తెలియదు. అసలు ఇంటి ఫోటోలు లేవు. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఒక సాయంకాలం వేళ సంతోషంగా కూర్చొని ఎవ్వరూ సెల్ ఫోన్ మాట్లాడకుండా పక్కన పెట్టేసి వారానికి 1 గంట సేపు
ఆ ఇల్లు, ఆ ఇంట్లో మేనత్త, ఆ ఇంట్లో మేనత్తల పిల్లలు ఎవరు ఏం చేస్తున్నారు, పినతండ్రులు, పెదతండ్రులు, మన కుటుంబం, మనందరం కలిసి భోజనం చేయడం, ఎవ్వరూ భోజనం చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకుండా ఉండడం, తల్లి తండ్రి గౌరవం, మన తాతగారు ఎట్లా బతికేవారు, ముత్తాతగారు ఎట్లా బతికేవారు, ఎంత త్యాగం చేశారు, ఎంత గౌరవం తెచ్చుకున్నారు, వాళ్ళ పేరు మీద సంవత్సరానికి ఒక్క సభ చేద్దాం. ఒక్క సభ చేసి తాతగారి గౌరవాన్ని స్మరిద్దాం, ముత్తాతగారి గౌరవాన్ని స్మరిద్దాం. కుటుంబంలో వారసత్వంగా నేర్పుతున్నది ఎక్కడుంది? ఇది లేనప్పుడు ఇంకా కుటుంబాలకు అర్థం ఏముంది? కుటుంబం గొప్పది, కుటుంబం గొప్పది, కుటుంబ వ్యవస్థ గొప్పది, మా సమాజంలో మేము భార్యాభర్తలంటే మాకు విడాకులుండవు, మేము ఇలా కలిసిమెలిసి ఉంటాం, మేము పిల్లపాపలతో ఇలా ఉంటాం, మేము మా తల్లిదండ్రుల్ని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ మాకు మౌలిక సిద్ధాంతాలు. నువ్వు ఆచరణలో వారానికి ఒక్కరోజు కుటుంబ పరంగా అందరూ కూర్చోండి, అది అడుగుతున్నది ఆర్ఎస్ఎస్ ఇవాళ. అది అడుగుతోంది ఇవాళ. మన కుటుంబాన్ని మనం దిద్దుకుందాం. వాళ్ళు ఏం మనకి ఆచరణ సాధ్యం కాని విషయాన్ని ప్రతిపాదించట్లేదు. మనందరినీ తలకో 10,000 ఇమ్మని అడగట్లేదు. ప్రతి వాళ్ళు రోజు 5 మైళ్ళు నడవండి ఈ ఏడాది అని అడగట్లేదు. వాళ్ళు అడుగుతున్నది మీ అందరూ కలిసి కూర్చోండి, మీ కుటుంబాన్ని మీరు గౌరవించండి, మీ అమ్మగారిని మీరు గౌరవించండి. అమ్మ కన్నా గొప్ప దేవత లేదు, పరదేవతయే అమ్మ రూపంలో ఉంది అని మన శాస్త్రం చెప్తోంది. ఎన్ని చోట్ల మాతృపూజలు జరుగుతున్నాయి, ఎన్ని చోట్ల అమ్మకి గౌరవం జరుగుతోంది, ఎన్ని చోట్ల తల్లి తండ్రి సంతోషించేటట్టుగా సెలవు పెట్టి ఏమీ వద్దు అమ్మ, నువ్వు చిన్నప్పుడు మాకు పెసర పుణుకులు వేసి కొబ్బరి పచ్చడి చేస్తే ఎంత బాగుండేదో, అమ్మ నువ్వు ఇప్పుడు రుబ్బలేవు కానీ నువ్వు దగ్గర ఓ చిన్న స్టూల్ వేసి కూర్చుని నీ కోడళ్లతో రుబ్బించు, ఇవాళ ఏం వద్దు, ముద్దపప్పు చారు కొబ్బరి పచ్చడి నీ ఆధ్వర్యంలో జరిగింది, మనందరం కూర్చుని తిందామమ్మా అని అమ్మ నాన్నతో కలిసి పిల్లలందరూ వచ్చి కూర్చుని తింటున్నదేది? పండుగ అంటే దానికి సంబంధించిన సంస్కృతి ఏది? రేపు సంక్రాంతి పండగ వస్తోంది, హరిదాసులేరి, గంగిరెద్దులేవి, ముగ్గులేవి, గొబ్బిళ్ళేవి, అన్నీ పోయాయి, కోడి పందాలు మిగిలేవి. కాబట్టి ఆలోచించుకో, నీ కుటుంబం ఏమిటి, నీ సంస్కృతి ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చావు? ప్రతి చోట ఒక్కొక్క చోట ఒక్కొక్క సంస్కృతి ఉంది. సంస్కృతి అంటే చచ్చిపోతారు దాన్ని నిలబెట్టుకోవడానికి. ఏది మన రాష్ట్ర సంస్కృతి? మన పండగలు మనం నిలబెట్టుకుందాం. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందంటే పితృదేవతల్ని ఆరాధించడం, కులదేవతని ఆరాధించడం, స్నానం చేయడం, భగవంతుణ్ణి నమస్కారం చేయడం, పెద్దలకి నమస్కారం చేయడం, దీనులకు దానం చేయడం అన్నీ పోయాయి. అటువంటి సంస్కృతిని వ్యాప్తి చేసేవి కూడా తగ్గిపోతున్నాయి. నువ్వు దాని గురించి మళ్ళీ పూనిక పొందు, నీ కుటుంబం గురించి నువ్వు పరిశ్రమ చెయ్యి, ఇప్పుడు మొదలుపెట్టు. దీని గురించి ఎవరినో ఏదో నింద చేయకు, ఇదేం పెద్ద కష్టమైన విషయం కాదు. నేను ప్రతి వారం ఫలానా రోజు సాయంకాలం మాత్రం అందరం కలిసి పలహారం చేస్తాం, ఓ నియమం పెట్టుకో చాలంటోంది ఆర్ఎస్ఎస్ చెప్తున్నది అది. వారంలో ఒక్కరోజు సాయంకాలం రాత్రి పలహారం మీ అందరూ కలిసి చెయ్యండి. మీ అమ్మగారు మీ నాన్నగారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చెయ్యండి. వారానికో నెలకో ఒక్కసారి కలిసి కూర్చుని మీ కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని, మీ అమ్మగారి వైపు నాన్నగారి వైపు తలుచుకోండి. ఇప్పటికీ ఈ ఊళ్ళో డాక్టర్ ఐవీరావు గారు ఉన్నారు, అంత ఫేమస్ డాక్టర్. 5 నిమిషాలు ఆయన టైం దొరకడం కష్టం. అయినా ప్రతి ఆదివారం నాడు ఉదయం 1 గంట సేపు తోబుట్టువులు అందరితో ఫోన్లో మాట్లాడతారు. అది ఫ్యామిలీ రిలేషన్ అంటే, అది మర్యాద అంటే, అది గౌరవం అంటే. మా అక్కతో మాట్లాడి 3 ఏళ్ళు అయిందండి, నా తమ్ముడితో మాట్లాడి 5 ఏళ్ళు అయిందండి. నీ ఇల్లు నువ్వు దిద్దుకోరా, పరివర్తన చెందు. కుటుంబాలు నిలబడితే సమాజం నిలబడుతుంది, సమాజం నిలబడితే ఐకమత్యత వస్తుంది. పక్క ఇంటి వాళ్ళు ఎంత బాగున్నారో చూడు, మనం ఎందుకు ఇలా ఉండాలి? ఆనందం ఎక్కడి నుంచో కొని తెచ్చుకోక్కర్లేదు. టీవీ చూస్తేను సినిమా చూస్తేను కాదు, అందరం కలిసి ఉండి పక్కపక్క నవ్వుకుంటే చాలు, 10 కాలాలు బతుకుతాం. అలా కలిసి ఉండండి, కుటుంబాలు సంతోషంగా ఉండండి. ఈ ఏడాది ఇది సాధన చెయ్యండి అని చెప్తోంది ఆర్ఎస్ఎస్. కుటుంబ పరివర్తన్. 4వది అందరూ కూడా పాటించవలసినది స్వ అంటే తనకి సంబంధించినది. ఇది వారసత్వ సంపద.
బొమ్మల కొలువు ప్రతి ఇంట్లో పెట్టేవారు పూర్వం. శారదా నవరాత్రులు వస్తే ప్రతి ఇంట్లో పిల్లల చేత బొమ్మల కొలువు పెట్టించేవారు. బొమ్మల కొలువు పెట్టిస్తే ఇప్పుడు అన్నీ చైనా బొమ్మలు. మీరు ఒక్కసారి కొండపల్లి వెళ్ళండి. నేను మొన్న విజయవాడ దగ్గర కొండపల్లి వెళ్ళి నా మనవడికి మనవరాలికి 10,000 రూపాయల బొమ్మలు కొని బహూకరించా. ఎందుకు బహూకరించానంటే ఒకటే, అదేదో నాకు డబ్బు ఎక్కువైపోయి కొనలేదు. దేనికి కొన్నానంటే, నాతో ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు, కొండపల్లి బొమ్మల పరిశ్రమ అంతరించిపోతోందండి, ఇప్పుడు ఎవరు కొనేవాళ్ళు లేరుట, తగ్గిపోయిందని. ఆ మాట నాకు చాలా బాధేసి నేను విజయవాడ దగ్గర తిరువూరులో ప్రవచనం చేసి హైదరాబాద్ వెళ్ళిపోవలసిన వాడిని కావాలని కొండపల్లి వెళ్ళాను. కొండపల్లి వెళ్ళి అక్కడ నేను కార్యక్రమంలో హాజరై బొమ్మలు కొనడం కోసమని కొన్ని దుకాణాలకు వెళ్ళి అవి ఎట్లా తయారు చేస్తారు అవి నేను ఒకసారి చూడాలని అడిగితే వాళ్ళు మురిసిపోయి నన్ను మేడల మీదకి తీసుకెళ్ళి చూపించారు. ఎంతమంది మహిళలు దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. కొండపల్లి బొమ్మ అని ఊగుతుంది, అంత ప్రత్యేకత. ఎంత చక్కటి బొమ్మలు. ఇంటికి సంవత్సరానికి 1,000 రూపాయలు కొండపల్లి బొమ్మలు, పక్కనున్న ఏటికొప్పాక బొమ్మలు కొనుక్కొని మన ఇళ్లల్లో బొమ్మలు పెట్టించడం, కుటుంబాల యొక్క అనుబంధాలు అలవాటు చెయ్యడం. స్వదేశీ అన్నది మన బొమ్మలు మనం కొనుక్కోవడం దగ్గర మొదలు పెడితే మన కొండపల్లి ప్రఖ్యాతి చెందుతుంది, మన ఏటికొప్పాక బొమ్మలు ప్రఖ్యాతి చెందుతాయి. మనకి చెందినటువంటి పంచ. మొన్న నేను శ్రీకాకుళం దగ్గర ఉపన్యాసాలకు వెళ్ళాను. ఉపన్యాసాలకు వెడితే వాళ్ళు మీకు ఏదో అది ఇస్తాం ఇది ఇస్తాం అన్నారు. నేను డబ్బులు పుచ్చుకోనని వాళ్ళకి తెలుసు. అట్లా కాదు, అవేవి నాకొద్దు, నాకు అంతంత ఖరీదైనవి ఏవి వద్దు, నాకు కావలసింది ఒక్కటే. ఈ శ్రీకాకుళం జిల్లాలో పొందూరు ఉంది. పొందూరు పంచ అంటే, పొందూరు నేత అంటే ప్రఖ్యాతి. ఉతికిన కొద్దీ, గంజి పెట్టి ఇస్త్రీ చేసిన కొద్దీ పంచ అంత బాగుంటుంది. నాకు ఒక్క పొందూరు పంచె ఇప్పించండి చాలన్నాను. వాళ్ళు మురిసిపోయి ఆ పొందూరు పంచె తెచ్చి ఇచ్చారు. ప్రతి కుటుంబంలో అందరం ఒక్క పొందూరు పంచె కొనుక్కున్నాం అనుకోండి, ఒక్క హ్యాండీక్రాఫ్ట్స్ పంచ, నేత పంచ, ఒక్క పంచె కట్టుకుని లుంగిలా కట్టుకున్నాం అనుకోండి, ఎంతమంది నేత కార్మికులు బ్రతుకుతారు. ఎప్పుడో ఈ దేశంలో పట్టుచీర మడత పెట్టి అగ్గిపెట్టిలో పెట్టేది నేశారు. ఎన్నాళ్ళు చెప్తావు ఈ మాటలు? ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు అని అడిగాడు శ్రీశ్రీ. నీ వంతు కాంట్రిబ్యూషన్ ఏది? నువ్వు పంచ కట్టుకో, నీ సంస్కృతి నీ సంప్రదాయం నేర్చుకో. పోనీ తప్పుడు ప్యాంట్ వేసుకో, ఎప్పుడైనా ఒక ఉగాది నాడు పంచ కట్టుకో. పంచ కట్టుకోవడం రాకపోవడం గొప్ప, తెలుగు మాట్లాడడం రాకపోవడం గొప్ప అనుకోకు. నీవి నువ్వు ప్రోత్సహించు. ఒకప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో సర్వనాశనం అయిపోయింది జపాన్ అన్నారు. త్రూ రేషనలైజేషన్ ప్రపంచ ప్రఖ్యాత దేశంగా నిలబడింది. మళ్ళీ మా దేశాన్ని మేము ఉద్ధరించుకుంటామని పూనికతో తయారయ్యారు. ప్రతిదీ మన దేశంలో తయారైందేనా, మేడ్ ఇన్ ఇండియా, అది కొందాం చాలు. మన దేశవాసులందరినీ మనం బ్రతికించుకున్న వాళ్ళం అవుతాం. ఒక్కటి చూసి కొనుక్కోండి చాలు, మేడ్ ఇన్ ఇండియా కొంటాను, మేడ్ ఇన్ లండన్ నాకొద్దు. ఎందుకని? నేను ఇది కొంటే నా దేశంలో ఉన్న వాళ్ళు బతుకుతారు, 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎప్పుడూ ప్రభుత్వాలే ఉద్యోగాలు ఇవ్వాలి, ఎప్పుడూ ప్రభుత్వాలే చెయ్యాలనకో. నువ్వు కూడా సమాజంలో నువ్వు చెయ్యవలసింది చెయ్యి. ఈ దేశానికి సంబంధించినవి, నీ జాతికి సంబంధించినవి కొనుక్కో, ప్రోత్సహించు. ఇది నేర్చుకో అని చెప్తోంది ఆర్ఎస్ఎస్. ఇది ఏడాది పాటు జరగవలసినటువంటి పరిశీలనం. నిజానికి ఇది విత్తనం. ఇక్కడ ఇవాళ సభ జరుగుతుంది, అయిపోతుంది. దాని ఉద్దేశం ఇంకా హిందూ సమ్మేళనాలు అయిపోయాయని కాదు, ఇది ఇంటికెళ్ళి జరగాలి. మళ్ళీ ఇంటికెళ్ళి 5 మార్పు రావాలని కోరుకుంటోంది ఆర్ఎస్ఎస్. మనందరం ఇలా బ్రతుకుదాం, అందరూ బాగుండడానికి మనం ముందుండి నడిపిద్దాం. అదిగో వాళ్ళల్లా ఉందాం విశాల హృదయంతో అని మనని చూసి మిగిలిన వాళ్ళు మారిపోవాలి. మారిపోయి వాళ్ళల్లా మనం ఉండలేమా, వాళ్ళల్లా మనం బ్రతకలేమా అని మన మంచిని వాళ్ళు కూడా గ్రహించాలి. గ్రహించి అందరం కలిసి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేసి భిన్నత్వంలో ఏకత్వం సాధించాలి. కాబట్టి కుటుంబ పరివర్తన్ చెయ్యండి. ఆఖరిది పౌరవిధి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా కూడా ఇండ్లు దాటి బయటికి వస్తే మీరు పౌరుడు. నేను ఇవాళ రాత్రి 12 గంటల సమయంలో మనం పాటించవలసిన దాని గురించి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాకినాడ రిలీజ్ చేసినటువంటి వాయిస్ మెసేజ్ విన్నాను.
నేను ఆశ్చర్యపోయిన ఆయన ఆవేదన విని. ఎంత ఆవేదనతో ఆయన మాట్లాడారంటే, దయచేసి 12 గంటలకి బయటికి రాకండి, 5 నిమిషాలే కదండి, 10 నిమిషాలే కదండి అని చెప్పి సైలెన్సర్లు తీసేసి పెద్ద పెద్ద చప్పుడు చేస్తూ రోడ్ల మీద వెళ్ళడం, వెర్రెక్కిపోయి ఒంటి మీద స్పృహ పోయేలా పదార్థాలు సేవించడం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక్క రోడ్డు డివైడర్ కొట్టుకుంటే నెత్తురు కారి ఒక్క వ్యక్తి మరణిస్తే మాకు చాలా బాధగా ఉంటుంది. ఆ 10 నిమిషాలే కదా అని అనకండి, ఆ 10 నిమిషాలు ఒక్క ప్రాణం తీసేయచ్చు. వద్దు. మీకు అంత సంతోషం ఉంటే మీ ఇంట్లో కేక్ కట్ చేసుకోండి, మీ ఇంట్లో తప్పట్లు కొట్టుకోండి, మీ ఇంట్లో సంతోషంగా ఉండి పడుకోండి. వీధుల్లోకి రాకండి, వీధుల్లోకి వచ్చి అల్లర్లు చేయకండి. చేస్తే మాత్రం ఒప్పుకోనని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చెప్పవలసిన పరిస్థితి వచ్చిందంటే సమాజంలో నిజానికి ఎంత బాధాకరమైన విషయం అది. ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఇదేం చాలా కష్టమైన విషయమా? ఆయన అంత ఆర్తి చెంది అంత బాధపడుతూ ఉండండి ఉండండి అని ఇవాళ రాత్రంతా పోలీసులు వీధుల్లో తిరగవలసినంత అవసరం స్వదేశంలో ఎందుకు కలుగుతోంది? ఎక్కడో వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. వీ హ్యావ్ గాన్ బియాండ్ అవర్ ట్రాక్, వీ హ్యావ్ లెఫ్ట్ ఇట్. ప్లీజ్ ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్. మీకు మీరు ఆలోచించుకోండి, మీకు మీరు ఆలోచించుకుని మిమ్మల్ని మీరు దిద్దుకోండి. ఒక వ్యక్తి మారితే కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది. మీరు పౌర విధులు పాటిస్తే అక్కడ రెడ్ లైట్ వేసి ఉన్నా కూడా నేను వెళ్ళిపోతానంటే పోలీస్ కానిస్టేబుల్ ఏం చేస్తాడు? ఆయన మహా అయితే ఫైన్ రాయగలడు. యాక్సిడెంట్ అయితే రెడ్ లైట్ ఉంది కదా, అవతలవాడు రాడు అనుకుని యువతలవాడు వెళ్తాడు, గ్రీన్ లైట్ ఉందనుకుని. గుద్దేసుకుంటే ఏ నడుమో విరిగితే ఏమవుతుంది? 2 వెన్నుపూసలు విరిగాయి అనుకోండి, లైఫ్ లాంగ్ పెరాలిసిస్ ఉంటుంది. ఎంతమంది పోలీస్ కానిస్టేబుల్స్ని పెడతారు? ఎన్ని సెంటర్స్లో వాళ్ళు నిలబడతారు? ఎంత కష్టపడాలి? మనం ఎందుకు గ్రీన్ లైట్ ఉంటే వెళ్ళడం, రెడ్ లైట్ ఉంటే ఆగడం చేయలేము? ఎందుకంత దూకుడుతనం? ఎందుకంత స్పైరల్ డ్రైవింగ్ ఏమిటి? ఇలా ఇలా పాము వెళ్ళినట్టు వెళ్ళడం ఏమిటి? ఏ స్మాల్ మిస్టేక్ గోస్ ఎ లాంగ్ వే. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకుంటాడు, ఒక్కసారి స్లిప్ అయిపోయిందంటే ఎంత ప్రమాదం. ఆలోచించండి. మీరు ప్రతీదీ పోలీసులే చెయ్యాలని కోరుకోకండి. మనం చెయ్యవలసింది మనం చేస్తే వాళ్ళ కర్తవ్యం తేలికైపోతుంది, అందరం క్షేమంగా ఉంటాం. ఇలా ఉండండి, దీని గురించి ఆలోచించండి. మీ పిల్లలకి పౌరుడుగా బ్రతకని నేర్పండి. ఈ 5 నేర్చుకోండి. మనం మిగిలిన వాళ్ళకి నాయకత్వం వహిస్తాం. ఒకప్పుడు ఎట్లా వహించామో అట్లా అందరూ సంతోషంగా బ్రతికేటట్టుగా మిగిలిన వాళ్ళకి మార్గదర్శనం చేయగలిగిన జాతిగా జాతి ఎదగడానికి, పెద్దలు కన్న కలలు సాఫల్యము చెందడానికి 100 సంవత్సరముల ఆర్ఎస్ఎస్ హిందూ సమాజంలో ఇవాళ ఉన్న 5 రుగ్మతలను గుర్తించి పరివర్తన చెందవలసినదిగా కోరుతోంది. ఇది ఎక్కడో ఒక్క చోట పెడితే అందదని వీధి వీధిన వాడవాడనా పెట్టి కుటుంబాలు కూర్చుని మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోండి అని పిలుపునిచ్చింది. నిజానికి నాకు దీని గురించి మొట్టమొదట చెప్పింది ఎవరంటే నెల్లూరులో చెప్పారు. నేను నెల్లూరు ప్రవచనాలకు వెడితే అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి ఎందుకు చేస్తున్నారో, దీని పవిత్ర ఉద్దేశం ఏమిటో చెప్పారు. కాబట్టి అంత పవిత్ర హృదయంతో చెప్పారు తప్ప ఇందులో యథార్థానికి ఏ సంకుచితత్వం కానీ, ఇందులో ఏ విధమైనటువంటి పోటీతత్వం కానీ లేదు. మన ఇల్లు చక్కదిద్దుకొని మనం బాగుపడితే అందరూ బాగుంటారు. అందరూ బాగుంటేటట్టు నీ విలువ నువ్వు తెలుసుకుంటే, నీ దేశం విలువ నువ్వు తెలుసుకుంటే, నీ ఇంటి విలువ నువ్వు తెలుసుకుంటే, నువ్వున్న ధర్మం విలువ నువ్వు తెలుసుకుంటే, నీ కుటుంబం విలువ నువ్వు తెలుసుకుంటే, నీ తండ్రి గౌరవం నువ్వు తెలుసుకుంటే, నీ గురించి నీకు తెలిస్తే నువ్వు ఇంకా దేంట్లోకి పరిగెత్తక్కర్లేదు, నీకు నువ్వుగా తృప్తి పొందుతావు అన్నది ఆర్ఎస్ఎస్ యొక్క నినాదం. అది ఆర్ఎస్ఎస్ ఈ సంవత్సరం పాటు జరగాలని కోరుకుంటోంది. కాబట్టి ఎవరం మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఇదే మాట్లాడాలి. ఎందుకంటే పెద్దలు ఇదే కోరుకుంటున్నారు. కాబట్టి పరివర్తన అన్న పేరుతో పంచపరివర్తన్, ఈ 5 రంగముల యందు పరివర్తన కోరుతోంది. ఏ పరివర్తన కోరుతోందో ఆ పరివర్తన జరిగేటట్టుగా మనందరం కూడా మన కుటుంబాలతో కలిసి కూర్చుని మాట్లాడుకుని ఉత్తమ పౌరులుగా బ్రతకడానికి ప్రయత్నం చేసి 2026 నాటికి
ఎంత మార్పు వచ్చిందో. ఇవాళ ఒక్క ప్లాస్టిక్ బాటిల్ ఇండియాలో కనపడటం లేదంటే ఆర్ఎస్ఎస్ ఈజ్ ఎ బిగ్ సక్సెస్. ఆర్ఎస్ఎస్ బిగ్ సక్సెస్ అవ్వడం ఆర్ఎస్ఎస్ చేతిలో లేదు, మన చేతిలో ఉంది. తండ్రి గౌరవింపబడ్డం పిల్లల చేతిలో ఉంది ఒక వయసు దాటిపోయిన తర్వాత. ఆఫ్టర్ ఆల్ ఒక ప్లాస్టిక్ బాటిల్ వాడడం మానడం చేత కాకపోతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం అనవసరం. కాబట్టి అక్కడ మొదలు పెడదాం. అక్కడ మొదలుపెట్టి మనని మనం సంస్కరించుకొని మంచి మార్గంలో ప్రయాణించి నవసమాజం ఏర్పడేటట్టుగా ప్రయత్నం చేద్దాం. ఇది ఆధ్యాత్మిక ప్రసంగం, యథార్థానికి కాదు. కాబట్టి నేను ఇది మాట్లాడేటప్పుడు ఆర్ఎస్ఎస్ పెద్దలు ఎంత ఆర్తితో పరివేదనతో చెప్పారో నా కంఠం కూడా సహజంగా అలా ఉండే అవకాశం ఉంటుంది. ఉన్నప్పుడు ఎక్కడైనా భాషలో కించిత్ కాఠిన్యం ఉండే అవకాశం ఉంటుందేమో, సాధారణంగా ఉండదలా. ఒకవేళ అట్లా ఉంటే మన్నించండి. పైకి దూద్ పేడ అయినా లోపల ఉన్న పాల కోవాని స్వీకరించండి. కాబట్టి ఆర్ఎస్ఎస్ పెద్దలు సంతోషించేటట్టుగా మనం ప్రవర్తించగలిగిన విభూతిని ఈశ్వరుడు మనకు తన నిర్హేతుక కృపాకటాక్షముల చేత అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తూ, ఇంత చలిలో నేను క్యాప్ పెట్టు కూర్చున్నా 99% మంది పెట్టుకోకుండా కూర్చుని మరీ విన్నందుకు, రోడ్డు మీద పొగమంచులో చలిలో, అంటే నిజంగా ఈ సభ చూసి ఆర్ఎస్ఎస్ గర్వపడుతుంది. గొప్ప చెప్పుకోవడానికి చాలామంది వస్తారు, తమని తాము పరిశీలించుకోవడానికి తక్కువ మంది వస్తారు. ఇది మా సమాజానికి ఉన్న గొప్పతనం అని ఆనందపడతారు. అట్లా మనం ప్రస్థానం చేద్దాం. శుభం భూయాత్.